ఏమైనా కానీ మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీ గుండు కొట్టిస్తానని మొక్కున్నాను రా. ఏమండి ఇదే న్యాయం అండి? దీన్ని ప్రేమించాలకే సగం గుండె అయింది, మళ్ళీ గుండు కొట్టించిందంట. ఇవన్నీ కాదులే కానీ పక్కింటోళ్ళు ఎవరో కొత్తగా దిగినట్టున్నారు, వాళ్ళతో అస్సలు మాట్లాడద్దు. పద లోపల పద. ఏమండి, భర్త కోపం వస్తే భార్య మూసుకుంటది, భార్య కోపం వస్తే భర్త మూసుకుంటాడు, మరి ఇద్దరికి కోపం వస్తే పక్కింటోడు మూసుకుంటాడు. అదేంటండి? మరి నువ్వు ఇస్తే గిన్నెలన్నీ ఆడిగే తగులుతున్నా రోజు టీ తీసుకుంటారా లోపలికి? ఓకే. అరే చక్కెర అయిపోయింది. వర్ష గారు ఏంది? కొంచెం చక్కెర ఇయ్యరా? నేను రేషన్ షాప్ పెట్టుకున్నా, లోపల చక్కెర ఇవ్వడానికి నువ్వు అడగంగాలే. నీ మొగుడు ఉన్నాడుగా రేషన్ షాప్ లో లైన్ లో నుంచి దున్నపోతులా ఉంటాడు, వెళ్ళొచ్చు కదా. అది కాదండి. నా ఇంట్లోంచి వచ్చేవాడు రండి. వరే సారీ ఏమైంది? మళ్ళీ నా ఇంట్లోకి వస్తారా? అదే నీళ్ళరా. మరి ఇది నా ఇంట్లోంచి అడిగింది నన్ను. నువ్వే నా ఇంట్లోంచి వచ్చావు. పక్కింటోడు చక్కెర అడిగితే పిచ్చి బూతులు తిట్టిండండి నన్ను. పక్కింటోళ్ళు అడిగేటప్పుడు టైమింగ్ చూసాడు కదా. సరే నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. అంకుల్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇంట్లో? గారు క్లాస్ షుగర్ అడిగితే మీ ఫాదర్ చాలా సీరియస్ అవుతుంది. ఫాదర్ అది నా పిల్లం. ప్లీజ్ సార్ ప్లీజ్. ఏంటి ప్లీజ్? మళ్ళీ నా ఇంట్లోకి పోతావేరా, నీ ఇంట్లోకి వెళ్ళరా. ఇంకొకసారి మా ఇంటి వైపు చూసినా పళ్ళు రాలుతాయి మీ ఇద్దరికే. ఏమండి, మా నాన్న ఫోన్ చేస్తున్నారండి. మాట్లాడు. హలో నాన్న. సరే నాన్న. ఏమండి, ఆయనకున్న 400 కోట్లు నా పేరు మీద రాస్తానంటున్నాడండి. కానీ ఆయనకు ఒక షరతు కూడా ఉందండి. ఏంటి? నిన్ను చేసుకునేవాడు నీ పక్కన అందంగా ఉండాలి అని చెప్పాడండి. పని చేస్తాను, పక్కింటోడు ఉన్నాడు కదా, ఒక 3 రోజులు నీ మొగుళ్ళ యాక్టింగ్ చేయి. భాస్కర్ గారు విషయం ఏంటో చెప్పు. మా ఆవిడకు ఒక మొగుడు కావాలండి. రే చుట్టూ సమాజం. సమాజం గురించి ఆలోచించే నాలుగా ఇయ్యొద్దు. విషయం ఏంటో చెప్పు. ఒక నిమిషం. నీ పిల్లానికి మొగుడిగా యాక్ట్ చేయాలంటే అది ఒప్పుకోను. ఏ విభూషా, 3 రోజులు ఈ పిల్లానికి మొగుడిగా యాక్ట్ చేయాలంట. 3 రోజులు జీతం 3000 కట్ అయిపోతే 3 లక్షలు ఇస్తాను, కావాలంటే 30 కూడా ఇస్తాను. 30 లక్షలా? ఓకే సార్, ఈ రోజే చేస్తా. ఓకే. ఏమండి, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, వచ్చేస్తాడు. ఇంట్లో కదరా, ఇంట్లో పో. వస్తే తిట్టావు, ఇప్పుడు అలమంటావు. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నానమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. అల్లుడు గారిని పిలిపించు. ఏమండి, మా నాన్నగారండి. నమస్కారం మా జంట చాలా చూడ ముచ్చటగా ఉందయ్యా. అమ్మా, మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు నాన్న. మరి ఏంటమ్మా ముక్కు ముఖం తెలియని వాళ్ళగా పక్క దూరంగా ఉంటారు? పక్క ఉండండి. ఇంకొంచెం. చాలు బాగున్నారు. చాలా పక్కింటోళ్ళలాగా ఉండు. మావయ్య మీరే ఆవేశపడకండి, వాడు నాకు పక్కింట్లో ఉంటాడు కదా. ఈ రోజు ఒక రోజు మన ఇంట్లో ఉంటారు. ఏమైంది? సరే ఉండని, నేను చాలా దూరం నుంచి వచ్చాను కదా, ఆకలిస్తుంది అల్లుడు. అయ్యో రండి నాన్నగారు. మీరు కూడా తినండి అమ్మా. నీ చేత్తో గోరుముద్దలు కలిపి పెడితే చూడాలని ఉందమ్మా. సార్ గోరుముద్దలతో మీకెందుకు సార్? పడరా. అల్లుడు ప్రయాణం చేసి అలసిపోయాను అల్లుడు, కొంచెం పడుకుంటా. వెళ్ళండి. పడుకున్నట్టున్నాడు, నా పిల్లంతో మాట్లాడాలి. అర్ధరాత్రి 12 కొట్టంగా మా ఇంట్లో ఏం చెప్తున్నారు నువ్వు? అదిగా సార్, భాస్కర్ గారితో అర్జెంట్ గా మాట్లాడాలి సార్. అంత అర్జెంట్ అయితే రేపు పొద్దున మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, అర్థమైందా? సార్ ప్లీజ్ సార్, ఏదో చేయండి సార్, మాట్లాడాలి. చూడండి ఒకసారి. వాళ్ళు నీకన్నా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దున వచ్చి మాట్లాడు. రేపు పొద్దున వచ్చి మాట్లాడు. పడుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి రాత్రి సౌండ్లు వస్తున్నాయి? ఏంటండి, ల్యాప్టాప్ నొక్కుంటున్నాడు వాడు. ఏం జరగలేదు? ఏం జరుగుతుంది వాడితో? నిజంగా అండి. ప్రామిస్. ఉట్టు. ఏం జరుగుతుంది అల్లుడు? మావయ్య సారా ఏం జరుగుతుంది ఇక్కడ? నా కూతురు చేయి వాడి తల మీద ఉందేంటి? ఏం చేస్తున్నావు? నేను ముగ్గు పెట్టుకుంటుంటే వాడు చేయి పట్టుకున్నాడని నాకు తెలియదు. తండ్రి లాంటి వయసు ఉంది వాడితో. తండ్రి లాంటోడు. మీరు బయలుదేరండి మావయ్య. అల్లుడు బయలుదేరుతాను గానీ మీకు పెళ్ళైంది కానీ హనీమూన్ కాదు. హనీమూన్ కి స్విట్జర్లాండ్ టికెట్ 3 నెలల దాకా హనీమూన్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కల్లా నిజం చెప్పురా వాడికి. ఏంట్రా చెప్పేది?
ఏం కావాలరా నీకు? ఇది నిజంగా నా పిల్లవే సార్. సార్ మీరు డబ్బులు ఇస్తా అన్నారు కదా, అవును. మీరు ఎక్కడ డబ్బులు ఇరా అని చెప్పేసి వీడితో నాటకం ఆడిచ్చాను సార్. నేను నమ్మన్రా. సార్ నిజంగా నా పిల్లవే సార్. అరే నిజం చెప్పరా? అవును అంకుల్, వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలే. డబ్బులు వద్దు సార్, నాకు నా పిల్లని నాకు అప్పచేయండి సార్ చాలు. సరే క్షమించాలో. థ్యాంక్ యూ సార్. అల్లుడు క్షమించండి అల్లుడు. ఎందుకు? నిజానికి నా దగ్గర 400 కోట్లు లేవల్లుడు. మరి మాది అమీర్పేటలో ఇడ్లీ బండి సెంటర్, ఇడ్లీలు అమ్ముకుంటాం. నేను ఏం చేశానంటే నా అల్లుడికి కూతురు ముఖ్యమా కోట్లు ముఖ్యమా అని ఒక చిన్న టెస్ట్ పెట్టా. ఆ టెస్ట్ లో నువ్వు ఫుల్ గా పాస్ అయిపోయావు అల్లుడు. పక్కన అమీర్పేటలో వీళ్ళు ఇడ్లీ బండి పక్కన పూరి బండి మాదే. మీ అందరూ ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీ అండి నాటకాలు ఆడారా మీరు? అవును. నాటకాలు వెల్కమ్ టు సరిసర్లే సరిగమప ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఫైనల్స్ కి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ కి జడ్జి గా వస్తున్నారు, అతని పేరు టిడిఎస్. లెట్స్ వెల్కమ్ టిడిఎస్ సార్. ఏంట్రా షూ లేసి పడిపోయింది. షూ లేసు కట్టుకోండి సార్. లేసే ఉన్నాను కదా, ఇంకెందుకు కట్టుకోవడరా అరే జడ్జి అన్నా కదరా, తీర్పు ఇవ్వాలా ఎరా షాక్ అయ్యావా? సార్ ఏంటి సార్ ఇది? కామెడీ రా, జోకేసా? సర్లే సరిగా గానీ ఇంకా నెక్స్ట్ జడ్జి ఎవరు మన గురించి చెప్పే వాళ్ళకి? చెప్పాను సార్, మీ పక్కన కూర్చోడానికి ఒక మంచి ఫేమస్ సింగర్ సార్, ఆవిడ పేరు కనకవ్వ అని. ఇప్పుడు ఆవిడ వస్తుంది సార్, కూర్చుంటే ఒకసారి. పిలు ఇప్పుడు మన దగ్గరికి నెక్స్ట్ జడ్జి గా వస్తున్నారు కనకవ్వ గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు సరిసర్లే సరిగమప ప్రోగ్రామ్ కి మీరు జడ్జిగా వచ్చినందుకు. సో ఈ రోజు మీతో పాటు పక్కన కూర్చొని జడ్జిగా ప్రముఖ సింగర్ మనకి టిడిఎస్ గారు వచ్చారండి. నేను ఇంతకు ఎప్పుడు చూడలే. అరే గుండిట్రా, ఎరా జడ్జిగా పిలిచిన అవమానిస్తున్నారు ఇక్కడ. మన తెలియదురా, తెలియదు ఆవిడకి. ఒక నిమిషం ఉండ సార్, నాకే తెలియదు మీరు. అరే ఏంట్రా ఇది? అమ్మా తర్వాత మనం మీరు కూర్చోండి ముందు. ఇవి తాగేది ఒక్క నిమిషం చెప్తాను చూడు, ఇప్పుడు ఇస్తా చూడు. అవేంటవి? ఇవి నీళ్లు. అవి అంతకు ముందు నీళ్లు కాదు, రాళ్ళు. నా సంగీతంతో దాన్ని రాళ్ళు నీళ్లుగా చేసి ఇప్పుడు నువ్వు తాగావు. ఏది ఇప్పుడు నా 2 కిడ్నీలల్లా రాళ్ళున్నాయి. ఆ రాళ్లను నీ సంగీతంతో కరిగించి చూపెట్టు ఇప్పుడు. సర్లే మనం కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. మొదలెట్టు తొందరగా. సింగర్స్ రెండమ్మా. సో ఈ రోజు వీళ్ళు ముగ్గురు ఫైనల్స్ కి వచ్చారు సార్. తన పేరు చరణ్ సార్, ఈవిడ పేరు ఉమా సార్. ఉమ్మ కాదు ఉమా. అండ్ నెక్స్ట్ ఇతను ఫైనల్స్ కి వచ్చాడు సార్. ఫైనల్స్ కి వచ్చాడా? ఏం పాడాడు? ఇతను పాడు సార్ మోగోడు. ఫైనల్ ఎలా వచ్చాడు రా? నేను ఏం చెప్పాను సార్, ఫైనల్స్ కి వచ్చాడు, చూడడానికి వచ్చాడు సార్. ఫైనల్స్ పంచింగ్ పలక్నామాకే పంచా. నన్ను పిలిచింది ఎందుకు? ఇక్కడ పెట్టి మీరు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక నేను పోతాను. కూర్చోమా మాకు. ఏం కాదమ్మా కూర్చోరా, అవన్నీ కామన్ రా నన్న. అలా అంటే సన్ని ఎప్పుడు మానేయాలరా. చరణ్ తో మనం స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. మంచి పాట పాడండి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదలు పాలిట పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్ళకి కబర్దాలి నేనే. ఈ పాట అది మేనల్ అనుకుంటా. చాలా పెద్ద ముఠా ఉంది. ఆ ముఠా మధ్యలో నుంచి ఒక స్త్రీ అలా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ముఠా మే స్త్రీ అనేది పుట్టింది పదం. ఆ అమ్మాయిది పెన్న పడిపోయింది. పెన్నిది అని ఒక పదం పుట్టింది అక్కడ. అలాగే పాట పుట్టింది. ఆ పాట చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. చాలా పేదవాడు సార్. ఈ కాంపిటీషన్ లో గెలిస్తే తనకి 50 లక్షలు మనం ఇస్తున్నాం. అరే 50 లక్షలు ఇస్తే నువ్వు ఊరికి ఏం చేస్తారా? సార్ మా ఊరికి నిజానికి అయితే బస్సు లేదు సార్, ట్రైన్ కూడా లేదు సార్. ఆ 50 లక్షలు ఇస్తే మా ఊరికి ఫ్లైట్ ఇస్తా సార్. 50 లక్షలు ఇస్తే ఫ్లైట్ వేయించుకుంటా. ఎలా రా? అంటే చాలా ఫ్లైట్లు పై నుంచి వెళ్తాయి కదా సార్, ఒక్క ఫ్లైట్ మా ఊరి పై నుంచి వెళ్ళమంటే అందరిని చూపిస్తా సార్ అంతే. ఈ శాఖలే వద్దంటుంది. యాక్చువల్ గా ఇలాంటి పాటల కంటేను నేను అంతకు ముందు చాలా ట్యూన్లు వచ్చాను. మీకు మచ్చుకి ఒక జానపద గీతాలు కూడా రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ అయింది. అది అనకపల్లే ఎనకమాల వచ్చినాను, ఎనకపల్లి వచ్చినాను. అది నాదిరా. నా పాటలు నోట్లకి వెళ్తే పాపం అవ్వాల మొత్తం కాపీ కొడతాడు వీడు మిడిగుడ్లోడు. ఉమా గారు ఇప్పుడు మీ టర్న్ అండి, మీరు పాట పాడండి. వస్తాడు నా రాజు ఈ రోజు. పాట గురించి చెప్పడానికి నాకు నిజంగా మాటలు రావట్లేదు. మెసేజ్ చేయండి చెప్పండి. మా కోసం వచ్చేగాడు ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీకు వచ్చి ఒక పాట పాడండి సార్. అంటే ఇప్పటికిప్పుడు పాటలు అంటే కొంచెం నాకు ఇబ్బంది. ఇప్పుడు స్టేజ్ మీద పాడలేదు నేను. సార్ ఏదో ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే. ఒకసారి ఆ ఫ్లూట్ అందుకోండి అమ్మా. ఇది ఫ్లూటా? కొనేటప్పుడు చూసుకోండి అయ్యా. ఏమేం సార్? హోల్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. ఫ్లూట్ కి కన్నాలు అక్కడే ఉంటాయి సార్. సరే ఒక పని చేయండి, డోలక్ తీసుకురండి.
అదే అది అది నేను అడుగుతున్నాను. ఇదే సార్. అదే డోలక్. సార్ ఇది డోలక్ కాదు సార్, మరి ఇది గిటార్ అంటారు. గిటారా? ఓకే ఓకే. సార్ ఏంటి సార్ ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తున్నాను. ఏంటి తీగలంటే బట్టలారేసుకుంటారు ఇక్కడ, బట్టలారేసుకుంటారు ఇక్కడ. తీగల బట్టలు ఆరేసుకోవడం కాదు సార్, ఇది వాగించడానికి సార్. తెలుసులేవే, మీకు తెలుసో లేదని టెస్ట్ చేశా. సార్ వీళ్ళిద్దరు పాడిన పాటకి మీరు జడ్జిమెంట్ ఇచ్చి ఎవరు గెలిచారో చెప్తే చేతులు పట్టుకుని నుంచి పెడితే చిన్న మ్యూజిక్ వేసుకుంటాం సార్. డెఫినెట్ గా. కళాకారుడు కళ్యాణ్ చేస్తే ఏమవుతుంది తెలుసు? తెలుసు సార్, కళ్ళు రెడ్డిగా అయిపోతాయి, కళ్ళు రెడ్డిగా అయిపోతాయి. ఫైనల్ గా ఈ ఫైనల్స్ లో గెలిచింది ఎవరంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇది మోసం సార్, కష్టపడి పాడాను సార్. మా అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుంది ఆగండి. సార్, ఇలా చేయకండి సార్. ఏం ఇది లైఫ్ సార్. ప్రాంక్ చేశారా? ప్రాంక్ ప్రాంక్. అరే నిజంగా సింగర్ వేరా? ఏంట్రా? అది సింగరే కాదు సార్, సింగర్ అయితే నా లైఫ్ ఇలా ఉండేదా? ఏరా జడ్జిమెంట్ కి పిలిస్తే అంత పెద్ద ఫేమస్ ఏమ్మా ఎలా ముందుకు నువ్వు చూస్తూ ఊరుకుంటావు? ఇంత అవమానం జరిగింది కదా, చెప్పు తీసుకోట్టు. చెంపలన్నీ వాయిస్తా. ఇలాంటి వాడితో మాట్లాడదమ్మా కొత్తగా. సారీ, నన్ను క్షమించండి. చేసే తప్పులన్నీ చేస్తావు, క్షమించండి. ఓకే అమ్మా, సారీ అమ్మా. సార్ ఆ విన్నింగ్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు సార్? ఆ కీబోర్డ్ తీసుకో, ఆ మృదంగం తీసుకో, పదని బయలుదేరదాం.